ఆయన ఉన్నారండి. భయ్యన కొడుకు ఆల్రెడీ చచ్చిపోయాడు. అంటే భయ్యం చచ్చిపోయినట్టేనండి. ఇంక మిగిలింది ఒకడు సత్యరంగయ్య గారు. సత్యరంగయ్య గారు అంటే అన్నగారు అంతా, అన్నగారు ఇంత. మీరు అట్టే ఆలోచించకుండా అనౌన్స్మెంట్ ఇచ్చేయండి. సీడ్ ఇచ్చేద్దరు. మేము మీటింగ్లు ఎట్టేసుకుంటాం. ఊరేగింపు స్టార్ట్ చేసేస్తాం. 15 ఏళ్ళు అయిపోతుంది బాబు, మొహం వాసిపోతున్నాం ఊరేగింపులకి. వచ్చినప్పటి నుంచి భయ్యన్న అంటే అదే పాట పాడుతున్నాడు. సుత్తా మొదలు లేకుండా నరికేమంటావా ఇటే అమ్మ. ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగినా ఆడెక్కడున్నాడో చెప్పట్లేదు. అసలు బతుకున్నాడో లేడో తెలియట్లేదు. మీకే తెలుసు ఆడెక్కడున్నాడో. మీ మీద పిచ్చతో జైలుకి వెళ్ళాడు. ఆడెక్కడున్నాడో వెతికే బాధ్యత కూడా మీదే. ఇదిగో ఇది ఉంచు, మళ్ళీ రాత్రికి వస్తా. తీసుకెళ్ళి ఎవరికన్నా ఇచ్చే, లేదా ఎవరికన్నా అమ్మాయి. కొన్ని రోజులు ఈ బాధలన్నా తప్పుతాయి. గౌరి తీసుకొచ్చింది ఎవరినో కాదు. ఈ విషయం ఎవరికి చెప్పద్దు. ఈ రోజు కూడా అది ఎక్కడ పెరుగుతుందో, ఎవరికి ఇచ్చిందో ఎవరికి తెలియదు. ఎక్కడ దాచారు? ఎక్కడ దాచారు దాన్ని? ఎక్కడ దాచారు? నువ్వు చెప్పవే, ఎక్కడ దాచవే దాన్ని? చెప్పవే, చెప్పు. నువ్వు చాలా గట్టుడిరా. ఆడికి చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేడు. వాడెప్పుడు తోడే కోరుకుంటాడు. ఇప్పుడు ఏ తోడు లేకుండా వాడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడో. ఇప్పుడు నాకు కొత్త భయం పట్టుకుంది. గౌరీ బతికి ఆడికి ఏమైనా అయితే అయోమయమే. ఆడు బతికుండి గౌరీకి ఏమైనా అయినా చేతులు కాళ్ళు ఆడట్లేదు. ఒకప్పుడు నువ్వు ఒక ఆడది నూతిలో పడింది, ఎవడో కాపాడినోడు లేడు, ఏమైపోయిందో తెలియదని చెప్పావు కదా. ఆమె పేరేంటి? అక్కమ్మ. ఇన్నాళ్ళు ఎందుకు నెగ్గలేకపోతున్నావు తెలుసా? భయం వల్ల. అంతా నేనే. పుట్టిన ప్రతి నా కొడుకు నాకు సేవ చేయడానికే పుట్టాడు. ఆడి పుట్టకి ఏదైనా అర్థం ఉందంటే అమ్మ అది ఇదే అనే బలుపుతో చేసిన తప్పులున్నాయి చూసావా? అదిగో దానివల్ల వచ్చిన భయం. ఇక్కడంతా కడుపులో కత్తులెట్టుకునే వాళ్ళ కన్నా కళ్ళల్లో ఒత్తులెట్టుకునే వాళ్ళు ఎక్కువ. బతకాలనే కోరిక, ఎదగాలనే ఆశ. భగవంతుడు ఒక్కోళ్ళకి రాత రాస్తాడు, ఒక్కోళ్ళకి కోత కోస్తాడు. రాత నీకు రాశాడు, కోత ఆళ్ళకి బిగిల్చాడు. అయినా వాళ్ళు తగ్గలేదు. జెండా పెట్టారు. ఆ జెండా తెచ్చిన వాళ్ళు 1,000,000 సార్లు పుట్టేవాళ్ళు కాదు, 1,000,000 సార్లు చచ్చేవాళ్ళు కాదు, 1,000,000కి ఒక్కసారి పుట్టేవాళ్ళు. చూడు సత్యరంగయ్య, నువ్వు ఎంత ఎత్తులో ఉన్నా వాళ్ళు పెట్టిన జెండా చూడాలంటే ఖచ్చితంగా తలెత్తే చూడాలి. అది వాళ్ళ ఆత్మగౌరవంతో ఎత్తుంది. ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నావు? నీకు కూతురుందన్న విషయం తెలుసా?
తను ఇక్కడే పెరుగుతుందన్న విషయం కూడా తెలుసా? ఆ జెండా పెట్టిన వాళ్ళే పెంచారని తెలుసా? మరి వాళ్ళ ముందు నువ్వు తలదించుకొని తిరుగుతావో తలెత్తుకొని తిరుగుతావో ఆలోచించుకో. ఏదో చెప్పాలనుకుంటున్నావు, పైకి చెప్పలేకపోతున్నావు. ఏదో గట్టిగా నలుగుతానే ఉన్నావు. నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. నాన్న వచ్చేస్తాడు. దాచుకున్న విషయాన్ని గొంతు దగ్గర పెట్టి చంపేస్తా. ఒకప్పుడు జరిగిన దానికే తలకిందులో కూర్చుంటే ఇప్పుడు దాన్ని జనాల్లో పెట్టి నన్ను ఈగలోకి లాగేద్దామన్నా. ఎక్కడ పెరుగుతుంది అది? ఆ పార్టీయోడు మీ జనాల మధ్య పెరిగిందని చెప్పాడు. ఏ జనాల మధ్య పెరిగింది అది? పదికి పర్రకి సిగ్గు ఎగ్గు లేకుండా నా దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర పెరిగిందా? నేను ఇలా కాదే, పుట్టుకు నుంచి పుట్టుకి సంక్రమం చేసి వదిలేద్దయ్యావు. శీలాలు పోగొట్టుకుని కూడా ఎలా తిరుగుతారో చూస్తా. ఇదెవరో తెలుసా? దీని పుట్టుగడ్డ తెలుసా? అసలు ఎవరనుకుంటున్నారు ఇది? ఆ సత్యరంగయ్య గాడికి పుట్టింది ఇదే.
అలా చూస్తారంట్రా దీనమ్మ దీని పుట్టుక దీనిది అన్ని తేడాలు అన్ని తెలిసినా మీకు ఇంకా బుద్ధి రాదురా నా కొడకల్లా. ఇదిగో ఈ గౌరీ దీన్ని రేప్ చేసి చంపిద్దామంట ఆ సత్తిరంగయ్యే. ఇదిగో వీడన్న ఉన్నాడో సచ్చాడో తెలీదు. అన్ని కూడా ఈ పార్టీకి ఆ సత్యరంగయ్య చంపేసుంటాడు. వాడింకా ఉన్నాడు అనుకుంటున్నారా మీరు? ఇప్పటికైనా తెలుసుకోండిరా, నిజమేంటో తెలుసుకోండి. ఎక్కడ మొదలు పెట్టాలో తెలియట్లేదు, ఎక్కడ ఆపాలో కూడా తెలియట్లేదు. కానీ తెలిసిందల్లా ఒక్కటే, జరుగుతున్న దానికి ఎదురు తిరిగి నిలబడ్డం తప్ప. ఒక్క మనిషి స్వార్థం కోసం, ఒకే ఒక్క మనిషి బాగుపడడం కోసం ఇంతమంది బాధపడాలా, ఇంతమందిని తొక్కేయాలా, ఇంకెంతోమంది చావాలా? అయినా మీ దగ్గర ఎందుకు పనిచేస్తున్నావు తెలుసా? బతకడం కోసం, కేవలం బతకడం కోసం. మా నాన్న ఎప్పుడు ఒక మాట చెప్తుండేవాడు, బాగా బతకడం అంటే నిన్నటికంటే ఇవాళ బాగుండాలి, ఇవాళకంటే రేపు బాగుండాలని. బాగా బతకడం పక్కనట్టండి, అసలున్న బతుకులకే అర్థం లేకుండా పోయింది. దీనమ్మ కుక్కలు బతుకుతున్నాయి, మేము బతుకుతున్నాం. విశ్వాసం, అసలు విశ్వాసం అంటే ఏంటో తెలుసా? మా అన్నయ్య అమాయకత్వం అంతా. ఆడేం తప్పు చేశాడు? అలాంటోడిని తీసుకెళ్ళి 10 మందిలో పెట్టి కుట్టించారు. కొడితే కుట్టించారు, 10 మందిలో అవమానించారు. ఆడెంత బాధపడ్డాడో తెలుసా? మీకే అంతుంటే మాకెంత ఉండాలని చెప్పి కొట్టారు. మీకే అంతుంటే మాకెంత ఉండాలి, మీకే అంతుంటే మాకెంత, మీకే అంతుంటే